హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముచ్చట్ల పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. కొంచెం కోల్డ్ ఉంది, సో వాయిస్తో అడ్జస్ట్ అవ్వండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదైతే బోనాల వ్లాగ్ అనమాట. ఈ సంవత్సరం మేము ఎట్లా చేసుకున్నాం అనేది మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఆల్సో అన్ని ఏరియాస్లో బోనాలు అయిపోయినాయి కదా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే నైవేద్యము ప్రసాదము అన్నీ ప్రిపేర్ చేసేసిన అనమాట. ఇంకా మా ఇంటి పక్కన ఉన్న టెంపుల్కి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ బ్లూ కలర్ గేట్ మా ఇల్లు అయితే, నేను నడుస్తున్న వే అండ్ ఎంత దగ్గర ఉంటుందంటే లిటరల్గా మా ఇంటి ముందే బంగారు మైసమ్మ దేవాలయం అని ఒక టెంపుల్ ఉంటుంది అనమాట, మైసమ్మది. సో మేమైతే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడనే నైవేద్యం చేసినాము, ఈ ఇయర్ కూడా ఇక్కడనే చూపిస్తున్నాము. మా ఇంట్లో అయితే బోనాలు ఏం చెయ్యమన్నమాట. అంటే బోనం తీస్తారు కదా అందరూ, దాంట్లో నైవేద్యం పెట్టుకొని అట్లా తీసుకొస్తారు. కానీ మాకైతే అది లేదు. సో ఓన్లీ నైవేద్యము కొబ్బరికాయ అవన్నీ ప్రిపేర్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి చూపించి కొబ్బరికాయ కొట్టి రావడమే. అట్లా నేనైతే ఈ టెంపుల్కి వెళ్ళిన. ఇవి ఘట్టాలన్నమాట. ఇంకా అక్కడ ఎవ్వరు ఎందుకు లేరు అని అంటే, ఈసారి బోనాలు లాల్ దర్వాజావి సండే రోజు చేస్తారు కదా అందరూ, నేను ఆ రోజు లేకుండే అన్నట్టు. అందుకే నేను ట్యూస్డే రోజు చేసిన. అందుకోసం అని చెప్పి అసలు గుడిలో ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉండే. మంచిగా అనిపించింది. లాస్ట్ టైం అయితే ఫుల్ రష్ ఉండే అన్నట్టు. ఇంకా వెళ్ళి దేవుడికి పెరుగన్నము ఇంకా స్వీట్ అప్పాలు నైవేద్యం చేసిన. అవి పెట్టేసి కొబ్బరికాయ కొట్టి దేవుడికి మొక్కుకొని ఇంటికి వచ్చిన అనమాట. అండ్ ఆల్సో ఈ బోనాలకి నేను ఈ లైట్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ ట్రై చేసిన. నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మీరు బోనాలు ఎట్లా చేసుకుంటారు? ఇట్లా నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడతారా, లేదంటే ప్రాపర్గా బోనం తీసి సెలబ్రేట్ చేసుకుంటారా అనేది నాతో చెప్పండి. మేమైతే ఓల్డ్ సిటీ దగ్గర ఉంటాం కాబట్టి ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారు బోనాలు జరిగినప్పుడు మేమైతే బోనాలు సెలబ్రేట్ చేసుకుంటాం అన్నట్టు. మంచిగా అనిపిస్తుంది. కానీ ఈసారి అయితే ఆ వైబ్ మిస్ అయింది. ఎందుకంటే అందరూ ఒక రోజు చేసుకుంటే నేను ఒక్కదాన్నే ఒక రోజు చేయడం అనేది కొంచెం ఆడ్గా అనిపించింది. అండ్ సేమ్ యాస్టీజ్ అయితే లాస్ట్ ఇయర్ లాగా. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత లంచ్ చేసినాం అన్నట్టు. ఆ రోజు అయితే లంచ్కి మంచిగా బగారా రైస్ మిర్చికా సాలన్ చేసిన. సో ఆ వైబ్ రాలేదు కాబట్టి అట్లీస్ట్ ఫుడ్ అన్నా కొంచెం స్పెషల్గా చేసుకొని తిందామని చెప్పేసి అది చేసుకొని తిన్నాం అన్నట్టు. ఇక్కడ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, బోనాలు అయిపోయిన తర్వాత ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా అమ్మవారు ఉంటారు కదా, సింహవాహిని అమ్మవారి టెంపుల్ దగ్గర జులూస్ జరుగుతుంది. యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, ఎందుకంటే అప్పుడే నాకు ఫస్ట్ ఇయర్ కదా మ్యారేజ్ అయ్యి, కొంచెం అట్లా జస్ట్ వెళ్ళి చూసి వచ్చిన. బట్ ఈసారి అయితే ప్రాపర్గా మంచిగా ఎంజాయ్ చేయాలి, అన్నీ చూడాలి, ఘట్టాలు కానీ దేవుళ్ళని అన్నీ కవర్ చేయాలని చెప్పి స్టార్ట్ అయినా. అమ్మవారు జులూస్ జరుగుతున్నంతసేపు వర్షం పడుతూనే ఉంది. అక్కడక్కడ గ్యాప్ ఇచ్చింది అంతే. ఈ జనాలు చూసిరా, అందరు అందుకోసమే వచ్చిర్రు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క రకంగా రెడీ చేసి తీసుకొచ్చిర్రు. ఎంత క్రేజీ ఉండేనో ఆ క్రౌడ్లో, ఇంకా ఆ మ్యూజిక్లో అమ్మవార్లను అట్లా చూస్తుంటే మస్తు అనిపించింది. ఇంకా దాని ముందు ఇట్లా పోతురాజులు ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఇట్లా అమ్మవారి వేషాలు కానీ కొన్ని రకాల వేషాలు అన్నీ వేసుకొని ఇట్లా రెడీ అయ్యి వచ్చిర్రు. ఫుల్ అట్రాక్షన్ అనిపించింది. ఇంకా అందరు వాళ్ళతో ఫొటోస్ దిగడము, డ్యాన్స్ చేయడము అట్లా ఎంజాయ్ చేసిర్రు అనమాట. నాకైతే దూరం నుంచి చూస్తేనే చాలా భయం అనిపించింది. ఇంకా దగ్గరికి వెళ్తేనైతే ఇంకా అట్లీస్ట్ ఈ ఇయర్ కొంచెం ధైర్యం చేసి బయటకు వెళ్ళిన అనమాట. లాస్ట్ ఇయర్ అయితే పోతురాజులను వాళ్ళని చూసి ఫుల్ భయపడ్డా. ఇక్కడ ఒక అమ్మవారు అయితే ఎంత బాగున్నారంటే, ఒకరేమో గ్రీన్ కలర్లో, ఒకరేమో బ్లాక్ కలర్లో, అంటే ఇప్పుడు మనకి మహంకాళి అవతారం అట్లా ఒక్కొక్క అవతారం ఉంటుంది కదా, అట్లా రెడీ చేసి తీసుకొచ్చిర్రు. ఈ అమ్మవారికి ఏమో ఎన్ని గానం చేతులు పెట్టిరంటే, దాని ముందు ఘట్టాలు, బేసిక్గా ఈ ఘట్టాలు కూర్చోబెడతారు కదా బోనాల కోసమని, అట్లా ఊరేగింపు జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అట్లా దర్శనం చేయించుకొని తీసుకొస్తారు. తర్వాత కొన్ని బోనాలేమో గోల్కొండకి వెళ్ళిపోతే అక్కడితోని అన్ని బోనాల ఫెస్టివల్స్ అయితే అయిపోతాయి. కొందరేమో ఇంకా ఆర్కెస్ట్రా పెట్టిర్రు, అట్లా చాలా బాగా చేసిర్రు. ఈ అమ్మవారేమో మొత్తం కాళికామాతలాగా అనిపించింది నాకైతే. దూరం నుంచి చూస్తేనే భయమైంది, అంత క్రేజీ ఉండే నైట్ టైంలో. సో అక్కడ నుంచి మేము కూడా ఇంకా చార్మినార్ వెళ్ళినాం అన్నమాట. నార్మల్గా అయితే ఈవినింగ్ 4 o'clock నుంచే ఈ ఊరేగింపు అంతా జరుగుతుంది. కొన్ని స్పెషల్ దేవుళ్ళు ఉంటాయి కదా, వాటన్నిటిని ఫస్ట్ తీసుకెళ్తారు. తర్వాత ఇంకా ఓల్డ్ సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా ఊరేగింపుతో తీసుకెళ్తారు. ఇదైతే లాల్ దర్వాజా టెంపుల్ దగ్గర డెకరేషన్ ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే, అసలు బోనాల టైంలో ఓల్డ్ సిటీ అంతా ఇట్లా లైట్స్తోని ఒక వైబ్ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను ఆల్రెడీ ఈవినింగ్ ఇట్లా కొంచెం బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయిన
అయిపోయిన తర్వాత మళ్ళీ దత్తు వచ్చి తీసుకెళ్ళిండు అనమాట. నైట్ చార్మినార్ దగ్గర బాగుంటుంది, ఇంకా అట్లనే ఛాయ్ తాగేసి వద్దాము, చాలా డేస్ అవుతుందని చెప్పేసి. ఇక్కడనైతే ఈ డెకరేషన్ చూడగానే ఇట్లా ఫుల్ కలరింగ్ కానీ వైబ్స్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి అన్ని దేవుళ్ళు వెళ్తాయి అన్నమాట చార్మినార్కి. ఇంకా మేము కూడా వెళ్ళి అక్కడ ఛాయ్ తాగేసి ఆ ఊరేగింపు అంతా చూసి వచ్చినాం. మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళంతా ఒక ఆర్గనైజేషన్ లాగా వర్క్ చేశారనమాట. ఇక్కడ ఉన్నది కూడా వాళ్ళే. సో వాళ్ళ ఒక పోడియం పెట్టి అన్ని అమ్మవార్లని ఇట్లా అనౌన్స్ చేస్తారు, ఎవరు వస్తారు ఏం చేస్తారు అని చెప్పేసి. అట్లా మేమైతే బోనాల డే అంతా మంచిగా ఎంజాయ్ చేసినాం. జులూస్ రోజే మేము దేవుడికి బోనం చేయడం వల్ల అది కూడా ఇంకా డే అంతా ఫుల్ బోనాల వైబ్స్ ఉండే అన్నట్టు. ఈ ఇయర్ అయితే ఇట్లా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ వెయిట్ చేయడమే. అప్పట్లోపు అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి, మీకు నాకు అందరికీ అంతా మంచి జరగాలని అనుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలి, ఎట్లాంటి కంటెంట్ చేయాలి అనేది కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోలో కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్తే నెక్స్ట్ టైం నుంచి నేను సెట్ చేసుకుంటా. అండ్ ఆల్సో ఈ వీడియోని మీరు అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.